దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రామాయణ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రామాయణం అనేది మన భారతీయులకి ఒక ఎమోషన్ లాంటిది. ప్రతి ఒక్కరు కూడా రామాయణం నుంచి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా సమాజంలోని విలువల్ని గౌరవించాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, పెద్దలకు ఇచ్చినటువంటి మాటని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఈ విధంగా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విలువల్ని రామాయణం మనకు నేర్పిస్తూ ఉంటుంది. కానీ చాలామంది కూడా ఇది ఒక కల్పిత కథ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ కథలో ఉన్నటువంటి ఆ ఒక రాముడు జీవించినటువంటి ఆ ఒక జీవన కాలంలో చేసినటువంటి గొప్ప పనుల గురించి ఎవరు కూడా పట్టించుకోరు. సో అవన్నీ కూడా తెలియాలి అంటే ఖచ్చితంగా మనము క్లుప్తంగా రామాయణాన్ని తెలుసుకోవాలి. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు కావచ్చు, స్టార్ డైరెక్టర్లు కావచ్చు రామాయణాన్ని చూపించారు, సినిమాలుగా తెరకెక్కించారు. కానీ ఎన్నిసార్లు చేసినా కూడా ఎంతమంది రామాయణాన్ని నిర్మించినప్పటికీ కూడా కొత్తగానే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దంగల్ సినిమా ఫేమ్ నితీష్ తివారీ గారు ఈ రామాయణం సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం జోరందుకు ఉన్నాయి. జూలై 9th నుంచే ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేస్తూ ఉన్నారనమాట. అయితే సుమారుగా 400కు పైగా పాఠశాలల్లో ఈ యొక్క సినిమాని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే సినిమా అంటే నార్మల్గా వేరే సినిమాలు అనుకుంటే వాళ్ళు ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకోవడమో లేకపోతే ఇక్కడ అంటే ఒక రకంగా చేస్తూ ఉంటారు, మనందరికీ తెలుసు. అది ఇది రామాయణం కాబట్టి చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళు పెరుగుతున్నటువంటి ఆ స్టేజ్ నుంచే విలువలన్నీ కూడా వాళ్ళకు నేర్పించాలి. రామాయణంలో ఉన్నటువంటి ఒక గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పేసి పాఠశాలల నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి దాదాపు 400లకు పైగా స్కూళ్ళల్లో అంటే పాఠశాలల్లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 5 లక్షలకు మందికి పైగా స్టూడెంట్స్కి ఈ యొక్క రామాయణం గురించి చెప్పబోతున్నారనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క ప్రక్రియని స్టార్ట్ కూడా చేశారు. సో మరి ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ అందరికి కూడా నచ్చుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ గారు, అదేవిధంగా సీతాదేవి క్యారెక్టర్లో మన న్యాచురల్ హీరోయిన్ సాయి పల్లవి గారు చేస్తూ ఉన్నారు. మరి రావణాసురుడి యొక్క ఆ క్యారెక్టర్ అనేది యష్ గారు చేస్తున్నారు. సో ఈ విధంగా మనకు చాలా విషయాలు కూడా తెలుసు అన్నమాట. అండ్ ఆల్రెడీ మనం ఒక గ్లింప్స్ను కూడా చూసాము ఈ సినిమా నుంచి. అందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయారు రణబీర్ కపూర్ గారి యొక్క స్టిల్స్కి, రాముడి యొక్క పాత్రకి. బట్ కొంతమంది ఏంటంటే ఆయనకు సెట్ కాలేదు అనే విధంగా విమర్శలు వచ్చినటువంటి ఆ సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ చూసేది ఆయన సెట్ అయ్యాడా రాముడి పాత్రకి, సెట్ కాలేదా ఆ విషయం కాకుండా కంటెంట్ సరిగ్గా చూపించారా లేదా, రామాయణాన్ని క్లుప్తంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూపించారా లేదా అనేది ఖచ్చితంగా జనాలందరూ కూడా పర్ఫెక్ట్గా చూస్తారు. కాబట్టి సో ఈసారి రామాయణ సినిమా అనేది అందరినీ కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాత్రం అందరిలో కూడా ఏర్పడింది. మరి రామాయణ సినిమా వచ్చినప్పుడు చూద్దాము ఏ విధంగా జనాలందరినీ కూడా మెప్పించగలుగుతుందా లేకపోతే విమర్శలకు దారి తీస్తుందా. మీరేమనుకుంటున్నారు? సాయి పల్లవి గారు, రణబీర్ కపూర్ గారి యొక్క ఈ యొక్క కాంబినేషన్ రాముడు సీత క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.